భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో ఈనాడు ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఇదివరకు ఎన్నడూ జరగనటువంటి ఒక ప్రయోగము. పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలలో, హిమాలయాలలో కానీ, లేకపోతే శ్రీశైలంలో కానీ, తిరుమలలో కానీ, ఇప్పుడైతే తిరుమలలో అక్కడ రష్ పెరిగిపోయింది, కానీ పూర్వకాలంలో కాలి నడక మీద ఎక్కాల్సి వస్తే రష్ ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో విశేషమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి సాధకులకి మాత్రమే ఈనాడు మీరు నేర్చుకోబోయేటటువంటి సావిత్రి సాధన ఇవ్వబడేది. ఈ గాయత్రి సావిత్రి అనేది ఒక జంట లాంటిది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం, సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రం. సృష్టి ఆదిలో విష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాక సృష్టించాలి అనుకుంటే అసలు అతనికి వనరులు ఏం లేవు. హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ దేర్. మరి సృష్టి ఎలా చేయాలి, ఎలా చేయాలో అన్నది తెలియకపోతే లోపల నుంచి ఆయనకి స్ఫురణ వచ్చిందట. గాయత్రి మంత్ర జపం చేసుకుని ఆయన తపస్సు చేసుకొని కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మంత్ర తపస్సు చేసుకున్నాడు. ఎలా చేయాలో జ్ఞానం వచ్చింది. సృష్టి ఎలా చేయాలో నాలెడ్జ్ అయితే ఉంది, కానీ వనరులు లేవు. అంటే హైలీ స్పెషలైజ్డ్ బ్రెయిన్ సర్జన్కి ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసు, కానీ దానికి తగినటువంటి ఆపరేషన్ థియేటరు, దానికి తగినటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు. అలాగా బ్రహ్మకి సృష్టి ఎలా చేయాలో తెలిసిందే, కానీ దానికి కావాల్సినటువంటి ఆపరేషన్ థియేటరు, దానికి కావాల్సినటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అప్పుడు ఆయన సావిత్రి సాధన చేశాడు. అవి రెండూ కలిస్తే సృష్టి ఏర్పడుతుంది. అంచేత గాయత్రి అనేది జ్ఞానము, సావిత్రి అనేది పదార్థము. ఈనాడు ఉన్నటువంటి మెటీరియల్ సైన్సెస్కి సావిత్రికి మధ్య ఉన్నటువంటి తేడా అర్థం అయ్యాక నాకు ఒకటి అనిపించింది. నేను ఎంఎస్సి వాళ్ళకి బయోకెమిస్ట్రీ చెప్తూ ఉండేవాడిని. 2 ఏళ్ళు ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో హెడ్గా పనిచేస్తూ స్టూడెంట్స్కి బయోకెమిస్ట్రీ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ బయోకెమిస్ట్రీ చెప్పడం బదులు నేను సావిత్రి కనుక చెప్పగలిగితే స్టూడెంట్స్కే కాదు ప్రపంచానికి కూడా నేను చాలా మేలు చేయగలుగుతాను అని రిజైన్ చేశాను జాబ్కి. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, నా దృష్టిలో అది ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి హెడ్షిప్ కంటే చాలా ముఖ్యమైనది అనిపించి దాని ప్రాముఖ్యత గురించి వివరించడానికి చెప్తున్నాను నేను.
ఈ సావిత్రి సాధన మీకు పరిపూర్ణమైనటువంటి పంచతత్వాల మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఇస్తుంది. నిజంగానే ఇస్తుందా? మొన్న డిసెంబర్లో ఓడరేవు అని సముద్రపు ఒడ్డున మేము గురుసత్తా మహోత్సవాలని క్యాంపు పెట్టాం. 26th డిసెంబర్. మీకు తెలుసా అది ఎంత ఇంపార్టెంట్? ఏం జరిగింది అప్పుడు? సముద్రము మాకు 20 అడుగుల దూరంలో ఉన్నప్పుడు జస్ట్ 20 feet ఇలా కూర్చుని ఉంటే ఆ మనిషి దగ్గర సముద్రం ఉంది. ఇప్పుడు బాపట్ల పక్కన అటు పక్కన సునామీ దెబ్బ కొట్టింది. మాకు అసలు సునామీ వచ్చిందని తెలియదు. అక్కడ మేము బయటకు వచ్చేసాక సునామీ వచ్చిందండి అన్నాడు. ప్రకృతి మీద ఆధిపత్యం మీరు కావాలంటే రాదు. అది చేసుకుంటూ ఉంటే ఆధిపత్యం ఉంటుంది, మీకు అనిష్టం జరగదు. అదొక ఉదాహరణగా చెప్తున్నాను. ఇంకా అంటే సావిత్రి సాధన డైరెక్ట్గా ఇంకా మొదలెట్లేదు చెప్పడం. ఇదే మొదటి క్లాసు సావిత్రి సాధనకి. ఇంతవరకు ఎక్కడా కూడా నేను సావిత్రి సాధన ఇండైరెక్ట్గా చేయించాను కానీ ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు. దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే ఈ గురు పూర్ణిమ కాకుండా ఆ కిందటి గురు పూర్ణిమ నాడు నేను డార్జిలింగ్లో ఉన్నాను. నేను కొన్ని విశేష పరిస్థితుల్లో నేను ఒక్కడిని ఉన్నాను అక్కడ డార్జిలింగ్లో. ఒక హిమాలయన్ రిసార్ట్ దగ్గర ఒక 200-300 గజాల దూరంలో టిబెటన్ లామాస్ ఉండేటటువంటి లామాసరాయ్ ఉంది. అది అక్కడ ఉందని కూడా నాకు తెలియదు. పొద్దున్నే సూర్యోదయం టైం అప్పుడు గురు పూర్ణిమ నాడు నేను ఉత్తినే అలా బయటకు వెళ్తున్నాను. ఆ పక్కన ఏదో చిన్న కాలిబాట కనిపిస్తే దానికి వెళ్ళాను. కాలిబాటలో ఎర్లీ మార్నింగ్ వాక్ అని. నాకు తెలియదు అక్కడ ఇంత గందరగోళం జరగబోతోంది, నేను ఇరుక్కుపోతాను కొన్ని సంవత్సరాల వరకు ఒక పెద్ద ప్రాజెక్టులోని. అలాగే మీరు కూడా ఒక పెద్ద ప్రాజెక్టులో ఇరుక్కోబోతున్నారు. తిరిగి వచ్చారనుకోండి, అది వేరే విషయం. నేను అలాగే తెలియకుండా ఆ కాలిబాట మీద జస్ట్ హెల్త్ రిసార్ట్ నుంచి 300 గజాలు, కానీ హిమాలయ టెర్రైన్స్ కదా 300 గజాలు కిందకి దిగితే కాస్త దూరంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెళ్తే అక్కడ టిబెటన్ మఠం ఉంది. అక్కడ ఒక మఠాధిపతి ఉన్నాడు. ఓ బోర్డు పెట్టి ఉంది, ఏ భాష నాకు తెలియదు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక రండి మాస్టర్ మీకోసం చూస్తున్నా ఉన్నాడు హిందీలో. సరే, ఇలాంటివన్నీ నాకు కాశీ నుంచి అలవాటు, వింటాం. మీకోసం చూస్తున్నానంటాం. తర్వాత నేనేదో చాలా గొప్పగా ఫీల్ అయిపోవటం, తర్వాత ఎందుకు అన్నానరా బాబు ఇరికించుకుపోవటం పెద్ద ప్రాజెక్టులో. సరే, అర్థమైపోయింది ఎందులోనో ఇరికిస్తున్నారు గురువులని. ఏం చెప్పారంటే అక్కడ వాళ్ళు మానవ జాతి నాలెడ్జ్ పరంగా పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకుంది. నాలెడ్జ్ పరంగా ఇంకా మానవ జాతి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కావాల్సి వస్తే టెక్నాలజీ డెవలప్ చేసుకుంటుంది అంతే. ఇంకా మానవ జాతి రెండు విశేషమైనటువంటి శక్తిధారలతో సంబంధం పెట్టుకోకపోతే ఇలాగే ఉంటుంది. కొంపలేముంటుందో ఒకడి మీద ఒకడు కొట్టుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వీడు రాజు అవుతూ ఉంటాడు, వాడు పేదవాడు అవుతూ ఉంటాడు. సుఖ సంతోషాలు మాత్రం ఉండవు. కుటుంబాలలో ఉండవు, రాజ్యాలలో ఉండవు, ఎక్కడా ఉండవు. ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఏంటి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి శక్తి? ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అయస్కాంత తరంగాల మీద మనిషికి పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం వచ్చేసింది. వాడు ఏదైనా చేసేయగలడు. వాడికి యూ గివ్ హిమ్ సమ్ టైం. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి నువ్వు తయారు చేయాలి అంటే డబ్బిచ్చేసి వాడికి టైం ఇచ్చేస్తే వాడు గ్యారంటీగా యంత్రాన్ని కనిపెట్టేస్తాడు. కావాలంటే చంద్రమండలం దాటి వెళ్ళిపోవాడు, కుజగ్రహంలోకి వెళ్ళిపోవాడు, ఎక్కడికైనా వెళ్ళిపోవాడు వాడు యంత్ర సహాయంతో. కావాల్సింది ఏంటి అంటే మనీ అండ్ టైం. అంటే ఇప్పుడు మానవ జాతి ఉపయోగించుకుంటున్నటువంటి శక్తి పేరు విద్యుత్, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని అయితే వాడు ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి శక్తి ఏ సోర్స్ నుంచి వస్తుందో మర్చిపోయాడు. ఏ సోర్స్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ వస్తుందో అదే సోర్స్ నుంచి ఇంకో 2 శక్తిధారలు వస్తున్నాయి. దాన్నే మనము వేదాలలో త్రయీ విద్య అంటాం. ఇంచేత వేదాలలో ఉన్నటువంటి ఆ త్రయీ విద్య అంటే ఈ 3 శక్తులు. ఒకటి ఎలక్ట్రిసిటీ తెలుసు మనకందరికీ. ఇది
కాక ఇంకో 2 శక్తిధారలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ శక్తిధారల్ని మానవ జాతికి పరిచయం చేయించాలి. ఆర్ యూ ప్రిపేర్డ్ అన్నాడు. ఇంకా పిలిచాక ఆర్ యూ ప్రిపేర్డ్ ఏంటి, కానీ వాట్ టు టీచ్ నాకు తెలియదు. ఆ 2 శక్తిధారలు ఏంటో, నన్ను ఏం చెప్పమంటారు వాళ్ళకి అన్న. సరే చూడు 2 శక్తిధారలు. ఒక శక్తిధార పేరు కొత్తది, పేరు మీకు తెలుసు కానీ అదేంటో తెలియదు. అది ప్రాణము, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని రకరకాలైనటువంటి పేర్లతో ఆల్రెడీ హీలింగ్ టెక్నిక్స్కి మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రాణిక్ హీలింగ్ అని, రీకి అని, రకరకాల పేర్లతో ఆ ప్రాణశక్తిని ఉపయోగించుకుంటున్నాం. అది ఎలక్ట్రిసిటీ మాత్రము కాదు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ, ప్రాణశక్తి. ఇది కాక ఇంకొక శక్తి ఉంది, కుండలిని శక్తి. ఇవి 3 శక్తిధారలు మనకి ప్రపంచంలో లభిస్తూ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రిసిటీ, అంటే సూర్యుడి యొక్క కాంతి కిరణాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆ కాంతి కిరణాలను మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు. మ్యాగ్నెటిజంగా మార్చుకోవచ్చు, సౌండ్గా మార్చుకోవచ్చు, లైట్గా మార్చుకోవచ్చు. సౌండ్ అంటే ఈ లైట్ అనేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మైక్లో అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది, మళ్ళీ బయటకు వచ్చేసరికి సౌండ్ ఎనర్జీగా మారింది. టీవీలో ట్రాన్స్మిషన్ స్టేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లైట్ ఎనర్జీ అదంతా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. మళ్ళీ మీ టీవీ సెట్లోకి వచ్చేసరికి ఆడియో విజువల్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఈ లైట్ అనేటటువంటి సూర్యకిరణాలు ట్రాన్స్ఫార్మబుల్, అంటే ఒక ఎనర్జీ ప్యాటర్న్ నుంచి ఇంకో ఎనర్జీ ప్యాటర్న్లోకి మార్చవచ్చు. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే చాలా సెలెక్టెడ్ ఆడియన్స్కి ఇది చెప్దామని నా కోరిక. కానీ మీరు మాత్రం ఇంకా సెలెక్టెడ్ ఆడియన్స్కి చెప్పరు. ఇంకా మీరు ప్రపంచంలో అందరికీ చెప్పేయాలి. మీకు అర్థం అవడానికి ఈ ఫస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సూర్యుడి యొక్క లైట్, కాంతి కిరణము ప్రస్తుతము ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ కాంతి కిరణంలోనే హీట్ కూడా ఉంది. వెలుతురు ఎక్కడ ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్చేంజబుల్ ఎనర్జీస్. ప్రాణ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్చేంజబుల్ ఎనర్జీ. ప్రాణ ఈజ్ ఎ సెపరేట్ ఎనర్జీ. ఏ విధంగా అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఒక ఎనర్జీ ప్యాటర్న్గా వెళ్తూ ఉంటాయో, ప్రాణశక్తి ఒక ప్యాటర్న్గా వెళ్తూ ఉంటుంది. ఇది కాక ఇంకొక శక్తి ఉంది, కుండలిని శక్తి అని. ఈ 3 శక్తుల యొక్క నేచర్ ఇవాళ అర్థం చేసుకోండి. దాని తర్వాత రేపు ఐ విల్ గో ఫర్ ద ప్రాక్టికల్స్. థియరీ ఇవాళ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎనర్జీ ట్రాన్స్మిషన్ మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో త్రిశూలంతో చూపిస్తారు. శివుడి యొక్క త్రిశూలము. ఈ త్రిశూలములో వేవ్ నేచర్ లైట్. లైట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే తరంగ రూపంలో వెళ్తుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, దాన్ని తరంగం అనొద్దు, దాన్ని డిస్క్రీట్ ఎనర్జీ ప్యాకెట్స్ అనమంటున్నారు. పేరు గురించి మీరు గాబరా పడవద్దు. లైట్ ఎలా వెళ్తుంది అంటే తరంగ రూపంలో వెళ్తుంది. ప్రాణశక్తి వలయాకృతిలో వెళ్తుంది, రౌండ్స్, డిస్క్ ప్యాటర్న్లో వెళ్తుంది. కుండలిని శక్తి స్క్రూ రూపంలో వెళ్తుంది. కుండలిని అంటే మీకు తెలుసు కదా, కుండలిని అంటే సర్కిట్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్. ఇది గుర్తుంచుకోండి. వీటిని మనం చాలా బాగా ఈ 3 రోజుల్లో ఉపయోగించుకుంటాం. ఒక టైప్ ఏంటి, వేవ్ నేచర్. ఇప్పుడు నేను మాట్లాడాను, నీకు సౌండ్ వినిపిస్తుంది. ఈ సౌండ్ ఎనర్జీ ఎలా వెళ్తుంది, వేవ్ నేచర్లో వెళ్తుంది. నన్ను మీరు చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఇంచేత లైట్ మీ నుంచి నాకు కానీ, నా నుంచి మీకు కానీ వేవ్ నేచర్లో వెళ్తుంది. దాన్ని రేడియేషన్ అని కూడా అంటాం మనం. ఇంచేత లైట్ ఎనర్జీని, సౌండ్ ఎనర్జీని ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నప్పుడు మనకి బాగా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ద వేవ్ నేచర్ ఆఫ్ ఎనర్జీ, తరంగ విధానం. చెప్తాను నేను అది ఎలాగ మనం ప్రాక్టీస్ చేస్తామో.
ఇది మాత్రం గుర్తుంచుకోండి. ప్రస్తుతము సైంటిస్ట్స్, మెటీరియల్ సైంటిస్ట్స్ వేవ్ నేచర్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకున్నారు. ఈ వేవ్ నేచర్ మీద కంప్లీట్ కంట్రోల్తో ఈ మ్యాజిక్లన్నీ జరుగుతున్నాయి. కంప్యూటర్ దగ్గర నుంచి, శాటిలైట్స్ దగ్గర నుంచి, వాట్ ఎవర్ యూ కెన్ ఇమాజిన్, అదంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే వాళ్ళు ఈ విద్యుత్ యొక్క తరంగ స్వభావాన్ని అలవాటు చేసుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మనము ఈ సావిత్రి సాధనలో ముందు ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకుంటాం నేర్చుకుంటాం. దానితో పాటు సైడ్ బై సైడ్ కుండలిని శక్తిని ఎలా ఉపయోగించుకుంటామో నేర్చుకుంటాం. అంచేత అక్కడ మనం ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ప్యాటర్న్స్కి వెళ్తున్నాం. ఆ తేడా అర్థమైంది కదా మీకు? ఎలక్ట్రిసిటీ కంటే కూడా హయ్యర్ లెవెల్కి, వేర్ ఎలక్ట్రిసిటీ కెన్ బి డామినేటెడ్. నిజంగా డామినేట్ చేయొచ్చా? గణపతి సత్యనారాయణ స్వామికి ఆయన చిన్నప్పుడు విద్యుత్ స్వామి అని పేరు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన 20-22 వయసులో ఉన్నప్పుడు ఒక వయలినిస్ట్ దగ్గర వయలిన్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఆయన చేస్తున్నప్పుడు ఆయన మరి సంగీత సాధన చేస్తున్నప్పుడు పక్క వాళ్ళకి ఎంత బాధో మీకు తెలుసు కదా. ఎవరైనా సంగీత సాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పక్క వాళ్ళకి? మరి ఈయన వయలిన్ మీద సంగీత సాధన చేస్తున్నాడు, మరి పక్క వాళ్ళంతా గోల పెట్టేశారు, బాబోయ్ మీరు ఇక్కడ చేయకండి అని. ఎక్కడ ఆయన చేసేవాడు అంటే ఈ కరెంట్ అఫీషియల్స్ అందరూ ఉండేటటువంటి ఒక కాలనీలో చేస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ గోల పెడితే, కాదయ్యా నేను ఒక విశేషమైనటువంటి సాధన చేస్తున్నాను, అది విద్యుత్ కంటే కూడా ఎక్కువ శక్తివంతమైనటువంటి సాధన అని ఆయన చెప్తే, వాళ్ళే ఇలాంటివన్నీ నైజాంతా మేమే ఒప్పుకోమన్నారు. మరొకటి ఏం చేయమంటారు అన్నారు. అంటే కరెంట్ ఆఫీసు వాళ్ళు ఉన్న చోట అక్కడ వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ ఉంది, 2200 volts ట్రాన్స్ఫార్మర్. సరే నేను దాన్ని పట్టుకుంటానండి, చూడండి ఏమవుతుందో అక్కడ అని ఈయన గారు లేచి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. లైవ్ అయింది, మొత్తం ఫ్యూజ్ ఎగిరిపోయింది, ఈయనకేం అవ్వలే. ప్రాణశక్తి కరెంట్ కంటే ఎక్కువ పవర్ఫుల్. దానికి ఈ ఉదాహరణ నేను మీకు చెప్పింది. ఇంతకీ ఎలక్ట్రిసిటీ ప్రాణశక్తి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన శరీరంలో మనం చేసేటటువంటి ఈ వేళ్ళు కదపడం దగ్గర నుంచి, మాట్లాడటం దగ్గర నుంచి, ఇవంతా కూడా ఎలక్ట్రిసిటీ మీద బేసే చేస్తాం. సినాప్సిస్ అంటాం. న్యూరాన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ పల్సెస్ వెళ్తుంటే, రియల్ ఎలక్ట్రికల్ పల్సెస్, మన బ్రెయిన్లో జరిగేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్నీ మెయింటైన్ అవ్వటానికి కారణం ఏంటి అంటే ప్రాణం. అది సైంటిస్టులు ఇంకా పట్టుకోలేదు. ఎలక్ట్రిసిటీని అయితే పట్టుకున్నారు, కానీ ఎలక్ట్రిసిటీకి ఆధారభూతమై ఏ శక్తి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో ఆ ప్రాణశక్తి గురించి చెప్పేటటువంటి విద్య సావిత్రి విద్య. సోలార్ ఎనర్జీ, లైట్ గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి. ఎలక్ట్రిసిటీ గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి. ఎలక్ట్రిసిటీ ఏ శక్తి నుంచి ఆవిర్భవిస్తుందో చెప్పేటటువంటి విద్య సావిత్రి. ఈ డిఫరెన్సియేషన్ మనసులో చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది అంటే నాలెడ్జ్ ఇస్తుంది. ఎలక్ట్రిసిటీ గివ్స్ నాలెడ్జ్. ఇందువల్ల మన బ్రెయిన్లో ఉన్నటువంటి, నేను ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు మీరు విని అర్థం చేసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, మీ బ్రెయిన్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ. సౌండ్ చెవులోకి వెళ్తుంది, అక్కడ అది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మారుతుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాక మళ్ళీ అది డీకోడ్ చేసి ఈ మాటకి ఇది అర్థం, ఈ మాటకి ఇది అర్థం అని చెప్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు ఒక కమాండ్ ఇస్తారు, చేయి తిప్పాలనో కాలు తిప్పాలనో. మళ్ళీ అది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మారి మన కర్మేంద్రియాలకు వస్తుంది. అక్కడ మళ్ళీ అది యాక్షన్గా మారుతుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం కాకపోతే ఐ విల్ గో ఎ బిట్ స్లో. మన బాడీలో జరిగే ప్రతి రియాక్షన్ కూడా ఎలక్ట్రిసిటీయే, అది అర్థం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ పనిచేయటానికి మన శరీరంలో ఒక ఇన్పుట్ ఉండాలి, ఒక అవుట్పుట్ ఉండాలి. ఇన్పుట్ని జ్ఞానేంద్రియము అంటాం, అవుట్పుట్ని
చెవులు ఇన్పుట్, కళ్ళు ఇన్పుట్, ముక్కు ఇన్పుట్, నోరు ఇన్పుట్. ఇన్పుట్ అంటే అర్థమవుతుంది కదా, రిసీవ్ చేసుకునేటటువంటి ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ రిసీవ్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ బట్టి మీరు రియాక్ట్ అవుతారు. చాలా వేడిగా ఉంది అంటే మొట్టమొదటి ఏమవుతుంది, మన చర్మంలో ఉన్నటువంటి రిసెప్టర్స్ ఇది చాలా వేడిగా ఉంది అనేటటువంటి నాలెడ్జ్ బ్రెయిన్ వరకు వెళ్తుంది. దట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. అప్పుడు ఇమీడియట్గా బ్రెయిన్ ఏం చెప్తుంది, చేయి తీసేయని చెప్తుంది. కానీ చేయి తీసేయని చెప్పడానికి మళ్ళీ అది ఏం చేస్తుంది, ఓ ఎలక్ట్రికల్ ఇంపల్స్ పంపిస్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ కర్మేంద్రియానికి వెళ్తుంది. చెయ్య అనేటటువంటి కర్మేంద్రియము, కాలు అనేటటువంటి కర్మేంద్రియానికో ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్ళి మనం మళ్ళీ దానికి తగినట్టు రియాక్ట్ అవుతాం. అంచేత అవర్ బాడీ ఈజ్ ఎన్ ఎలక్ట్రికల్ మెషిన్. అది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటే తప్ప అసలు గాయత్రిని మీరు పూర్తిగా ఉపయోగించుకోలేరు. గాయత్రి మంత్రాన్ని చాలా మంది ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మనం పట్టుకోవటం లేదు. కానీ తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు గాయత్రి గురించి నేను చెప్పదలుచుకోలేదు. దిస్ క్లాస్ బిలాంగ్స్ టు సావిత్రి. చేత బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ గురించి అర్థమైంది కదా మీకు. ఈ ఎలక్ట్రిసిటీ మన బాడీలో ఎంతవరకు ఉంటుంది, మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కదా. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రాణం లేకపోతే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎందుకు పనికిరావు. ఈ ప్రాణము అనేటటువంటిది ఏమిటి అనేటటువంటి దానికి ప్రస్తుతం సైన్స్ దగ్గర క్లియర్ కట్ నోషన్ లేదు. బీయింగ్ ఏ బయోకెమిస్ట్రీ లెక్చరర్, I know my deficiency as a chemistry lecturer. Can as a spiritual scientist, there are no limitations. I know the answers. Sudden గా హార్ట్ అటాక్ వచ్చింది, పోయాడు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయవు. కోమాలో ఉన్నవాడికి కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయవు. అమెరికాలో అక్కడ కోమా అని ఒక నావెల్ కూడా రాశాడు ఒక అతను. నలభై ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని 3 టైర్ సిస్టమ్ కింద పడుకోబెట్టి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. హోపింగ్ దట్ సమ్ డే సైన్స్ విల్ బ్రేక్ దట్ కోమా. ఉదాహరణ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక డెడ్ బాడీ ఉంది, కోమాలో ఉన్నటువంటి పేషెంట్ ఉన్నాడు. వాటర్ ఉంది, తీసుకుంటా. ఏంటి ఇద్దరికి తేడా? డెడ్ బాడీలో బ్రెత్ లేదు, ఊపిరి లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు. కోమాలో ఉన్నవాడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. రియలైజ్ చేయండి ఆ సిచ్యువేషన్. మీకే అర్థమవుతుంది మీలో ప్రాణశక్తి ఎక్కడ ఉన్నదో అని. ప్రాణశక్తి అంటే సావిత్రి అనమాట. అందుకు చెప్తున్నాను, అదేం పెద్ద కష్టమైంది కాదు. ఇంచేంటి ఇట్ రిసైడ్స్ ఇన్ యూ. మీలో ఉన్న దాన్ని పట్టుకోవడానికి పెద్ద అవస్థ ఏం పడక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే చూడవలసిన చోట చూడాలి మీరు. ఓ ప్రొఫెసర్ గారు భార్య మీద విసుక్కుంటున్నారు. ఎందుకంటే ఆయన తల కనిపించడం లేదు. క్లాస్కి టైం అయిపోతుంది యూనివర్సిటీలో. ఈవిడ గారేమో సాయి గుడికి వెళ్ళిందిట. కొనుక్కుంటున్నాడు ఈయన సాయి చాలా ఎక్కువైపోయాడు. ఈ మధ్య ఏదో సాయి గుళ్ళు ఎక్కువైపోయి అందరూ సాయి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నాకు కళ్ళ జోడించి వెళ్ళకుండా. ఈవిడ లోపల ఆవిడకి గుర్తొచ్చింది. గబగబా గుడి నుంచి రిటర్న్ అయి వస్తే ఇంకా భార్య మీదే గుర్తున్నాడు అనమాట. చూడు, నాకు కళ్ళ జోడి ఇవ్వలేదు నువ్వు, నీ దగ్గరే ఉందిగా అంది. ఎక్కడుంది ఇట్లా కళ్ళ జోడి? ఇలా పెట్టుకున్నాడు. ఇంకా వెతుక్కుంటున్నాడు కళ్ళజోడు ఎక్కడుంది అని. ప్రాణశక్తిని కూడా మనం అలాగే వెతుక్కుంటున్నాం. అంచేత మాస్టరు ప్రాణశక్తిని చెప్తారట, సావిత్రి సాధన చెప్తారట అంటే ఇంతేనా అనకండి. నేను చెప్పాక బాగా తెలుసండి, ప్రాణశక్తి గురించి తెలుసు, ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అంచేత ఆ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక డెడ్ బాడీ ఉంది, కోమాలో ఉన్నటువంటి పేషెంట్ ఉన్నాడు. కోమాలో ఉన్నవాడిని బతికిస్తానికి ట్రై చేస్తూ ఉంటాం, ఫుడ్ ఇస్తూ ఉంటాం.
డెడ్ బాడీ. ఎంత తొందరగా దాన్ని తీసేయాలో అంత తొందరగా తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? కోమాలో ఉన్నటువంటి పేషెంట్ బాడీ డిటీరియరేట్ కాదు, అది అలా ఉంటుంది. కానీ చనిపోయినటువంటి శరీరము ఉంటే ఏమవుతుంది? ఇమీడియట్గా అది డిటీరియరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంచేత ఎంత తొందరగా దాన్ని మనం సాగదంపేసి క్లీన్ చేసేయగలిగితే ఎన్విరాన్మెంట్కి అంత మంచిది. తొందరపడతాం, అయిపోగానే ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు ఏమిటి? తీసేయండి 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 అంటాం. అంటే మన బాడీ డిటీరియేట్ అవ్వకుండా ఉంచేటటువంటి ఏ శక్తి ఉన్నదో దాన్ని ప్రాణశక్తి అంటాము, సావిత్రి శక్తి అంటాము. అది డెఫినేషన్. ఆ శక్తి మనకుంది కదా, మనం బతికున్నామని మనకి డౌట్ లేదు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు డెస్కార్టే. నేను ఉన్నాను అనే దానికి ప్రూఫ్ ఏం అక్కర్లేదు. ప్రూఫ్ కావాలా? నువ్వు ఉన్నావు, నేను ఉన్నానండి. నువ్వు ఉన్నావని ప్రూఫ్ ఏంటి? పెన్షన్ అయ్యాక నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది నేను బతికున్నానని ప్రూఫ్ ఇవ్వాలని. అంతవరకు నాకు తెలియదు నాకు ప్రూఫ్ కావాలని. ఇంకేంటే పెన్షనర్స్కి ప్రూఫ్ ఇవ్వాలి నువ్వు బతికున్నావని. నువ్వు బతికున్నా ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నంత వరకు మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పనిచేస్తూ ఉంటుంది అన్నది మీకు అర్థమైంది కదా. అంచేత ఈ ప్రాణశక్తి దేనికి బేసిస్ అయింది? మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి బేసిస్ అయింది. కొంచెం దీన్ని మీరు ఎక్స్ట్రాపులేట్ చేసుకోగలిగితే ద ఎంటైర్ ఎలక్ట్రికల్ ఫినామినాకి బేసిస్ ఏంటి? ప్రాణశక్తి. గాట్ ద లాజిక్? అంచేత ప్రాణశక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎలక్ట్రిసిటీ నుంచి మీకు ప్రాణశక్తి రాదు. తేడా అర్థమైందా? అంటే ప్రాణ ఈజ్ హయ్యర్, ఎలక్ట్రిసిటీ ఈజ్ లోవర్. హయ్యర్ దాంట్లో లోవర్ ఉంటుంది, కానీ లోవర్ దాంట్లో హయ్యర్ లేదు. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, మెటీరియలిస్టిక్ కానీ స్పిరిచువలిస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రాణశక్తి ఈజ్ ద సొల్యూషన్ అనేది మానవ జాతికి అందజేయాలి. అది వాళ్ళు నాకు హిమాలయాలో చెప్పినటువంటి మొదటి బాధ్యత. యు డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రాణ అండ్ లైఫ్. లైఫ్ అంటే ఈ బాడీ ఉండటం. ఈ బాడీ లేకపోతే లైఫ్ లేదు, కానీ ప్రాణం ఉంది. ఈ లాజిక్ అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. సరే, కొంతమందికి అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైఫ్ ఆఫ్టర్ డెత్, మనం చనిపోయిన తర్వాత కూడా బతికుంటాము అని నమ్మేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తని వాళ్ళు నమ్మనట్ట? ఇందుకు లేదు చేయెత్తడానికి బద్దకించి ఎత్తటం లేదా? ఇక్కడ లైఫ్ ప్రాణాకి తేడా అర్థం చేసుకోండి. కొంచెం ఆ టెర్మినాలజీ తెలిస్తే కానీ సైన్స్లో మనం ముందుకు వెళ్ళనే అందుకు. కానీ డెఫినేషన్స్ ఆర్ ఆల్వేస్ బోరింగ్. కానీ డెఫినేషన్స్ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతే మనం సావిత్రి సాధనలో చాలా ముందుకు వెళ్ళగలం. మొదటి డెఫినేషన్ ఏం చెప్పుకుంటున్నాం అంటే మన బాడీ రియాక్షన్స్ ఆర్ ఆల్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్. ఇది అర్థమైందా అందరికీ? మీరు ఏ రియాక్షన్ అన్నా, ఆఖరికి మీరు గులాబీ పువ్వు వాసన చూసినా అది గులాబీ పువ్వుగా ఎందుకు వాసన వస్తుంది అంటే మీ నోస్లోకి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి ఆర్గన్స్లో ఎలక్ట్రికల్ చేంజెస్ వస్తాయి. ఆ ఎలక్ట్రికల్ చేంజెస్ మీకు అది గులాబీ పువ్వు వాసన అని చెప్తుంది. అర్థమైంది కదా? అంచేత ఆల్ అవర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. దట్ ఈజ్ లైఫ్. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేస్తూ ఉంటే ప్రాణం ఉన్నట్టు మనం లెక్క పెడతాం. కానీ నిద్రపోతున్నారు మీరు. జ్ఞానేంద్రియము పనిచేయటం లేదు, కర్మేంద్రియాలు పనిచేయటం లేదు. రమణ మహర్షి గురించి ఆయన జీవితం రాసినటువంటి వాళ్ళు ఒక సంఘటన గురించి తరచూ చెప్తూ ఉంటారు. రమణ మహర్షి పేరు విన్నారు కదా మీరు, తిరువన్నామలై. ఆయన కొంచెం మంచి ఆరోగ్యవంతుడు, చదువులో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆటల్లో వాటల్లో ఆయన ఎప్పుడు ఫస్టే. మరి ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళకి కోపం వస్తుంది కదా. అంచేత వాళ్ళు ఏం చేసేవారట, నిద్రపోయినప్పుడు ఇన్ని బాధేసేవారట, చిత కొట్టేసేవారట ఆయన.
మంచం మీద నుంచి లాగేసి పక్కకి లాగేసి అక్కడ ఈయనకేం తెలిసేది కాదు. తర్వాత వీళ్ళు చెప్పారు, నువ్వు పడుకున్నాక నేను కొట్టేవాడు అని. అంటే అసలు రియల్ స్లీప్ అంటే అదనమాట, రియల్ స్లీప్. మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య గురించి ఆయన తన చిన్నతనం సంగతి అని చెప్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మంచం మీద బయట వేసుకుని పడుకున్నట్టే ఎండాకాలంలో. ఆయన పల్లెటూళ్ళలో వర్షం కురిసింది. పొద్దున్న ఈయన నిద్రలేచి చూస్తే మంచం పై వరకు నీళ్ళు వచ్చేసాయి. అంటే ఈయన నీళ్ళల్లో పడుకుని ఉన్నాడు, కానీ ఈయనకు తెలియదు. లేచాక తెలిసింది. అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయకపోయినా మనం బతికే ఉంటాము అన్నది అర్థమైందా ఇప్పుడు? అందుకు ఈ ఉదాహరణ అంతా నేను చెప్పింది. చిత్త కొట్టేసినా చావు కొట్టేసినా రమణ మహర్షికి తెలియలేదు. ఈయన నీళ్ళల్లో పడి వర్షం పడిపోతున్నా ఈయనకి ఏమీ తెలియలేదు అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ డెడ్.